తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని లంబాడి సోదరులందరూ మేము 50 లక్షలు ఉన్నాం, మేము 70 లక్షలు ఉన్నాం, రేపు తెల్లారి ఇంకా కోటి కూడా ఉన్నామని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారికి నేను ఆదివాసుల తరపున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులను వెంటనే మీరు సుప్రీం కోర్టుకు జవాబు ఇవ్వాలని కూడా భద్రాచలం నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. वैसे ये देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी हमारा आदिवासी के ऊपर थोड़ा भी अगर प्यार नहीं होगा, तेलंगाना के आदिवासी को बहुत सारा नुकसान हो रहा, उसके लिए से तो सेंट्रल गवर्नमेंट से सुप्रीम कोर्ट सेंट्रल गवर्नमेंट को जो नोटिस दिया वो नोटिस को आप जवाब देंगे बोल के हम भद्राचलम से वो सभी आदिवासी के तरफ से अपना प्रधानमंत्री साहब को रिक्वेस्ट कर रहे बोल के व्यक्त कर रहे हैं. इसलिए మిత్రులారా ఒకటి గమనించాలా, ఇవాళ లంబాడి సోదరులందరూ గడబిడ కావడానికి కారణం ఏంటంటే ఇవాళ మహారాష్ట్రలో ఆదివాసులందరూ కూడా కథం తొక్కడం జరిగింది. జార్ఖండ్ లో ఆదివాసులందరూ కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం చేయడం జరుగుతుంది. అదే రకంగా ఛత్తీస్గఢ్ లో కూడా మొదలు కాబోతుంది. కాబట్టి అదే రకంగా మణిపూర్ సంఘటనలో జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ మహారాష్ట్రలో మున్నూరు కాపు అనే జాతి ఒకటి ఉండే వాళ్ళు వీళ్ళమ్మాడి సోదరు లాగానే అడ్డగూళ్ళగా సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు. కానీ సుప్రీం కోర్టులో అక్కడి ఆదివాసులు కోర్టు వేస్తే సుప్రీం కోర్టు మున్నూరు కాపులు ఎస్టీలు కాదు అని కొట్టివేయడం జరిగింది. అందుకోసమే లంబాడి సోదరులందరూ భయపడడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే కాదు మణిపూర్ సంఘటన, అది కూడా రిజర్వేషన్ పోరాటమే. అక్కడి ప్రభుత్వం మైతీలకు కుక్కీలకు గొడవలు పెట్టి కుక్కీలేమో ఎస్టీలు మైతీలేమో ఎస్టీలు కాదు. కానీ అక్కడి ప్రభుత్వానికి ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్ల కోసం మైతీలను రాష్ట్ర ప్రభుత్వం మరి ఒత్తిడి చేసి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు మైతీలను ఎస్టీలను చేర్చాలని పంపితే సుప్రీం కోర్టు ఒకటే చెప్పడం జరిగింది, వీళ్ళు ఆర్టికల్ 342 ప్రకారం ఉన్నారా లేదా లేరు అని చెప్పగానే సుప్రీం కోర్టు వెంటనే కొట్టివేయడం జరిగింది. అందుకోసమే లంబాడీలందరూ కూడా గడబిడి కావడం జరుగుతుందని కూడా సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. తప్పనిసరిగా మిత్రులందరూ మనమందరం ఐక్యతగా ఉండి ఈ పోరాటాన్ని ముందు సాగిద్దాం. వచ్చే నెల దీపావళి తర్వాత ఆదిలాబాద్ లో కూడా మరి సభ పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మళ్ళొక్కసారి ఆదివాసులం అందరం కూడా ఆనాడు కుమ్రం భీము ఏ విధంగా అయితే తుడుం కొట్టిండో అదే రకంగా మళ్ళొక్కసారి మనం హైదరాబాద్ లో తుడుం కొట్టి ఆదివాసులం ఏంది అనేది మనం నిరూపిద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే తారీఖు చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నాడే భారీ ఎత్తున 5-6 లక్షలతోటి మరి హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అది అయినాక ఆనాడు శాంతి మాతలు కాల పెట్టిన తర్వాత ఢిల్లీ వరకు ఆ ఉద్యమం